హాయ్ అందరికి, ఇవాళ మనం బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ గురించి చూసుకుందాము. ఈ ట్యాక్స్ అయితే మేము వన్స్ ఊటీలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళంగానే ఇవి ఇచ్చారు. ఇవైతే హ్యాండ్కి అందరము వేసుకోవాలని చెప్పారు, వేసుకున్నాం అనమాట. బాగున్నాయి కదా. అండ్ ఇంకా బెంచ్ మార్క్ చాక్లెట్ ఫ్యాక్టరీ విషయానికి వస్తే ఎంట్రన్స్ ఉంటుందండి. ఎంట్రన్స్ తీసుకోవాలి టికెట్. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నాక ఇది లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇదనమాట టీ ఫ్యాక్టరీ. ముందు అయితే మనం హోమ్ మేడ్ చాక్లెట్స్ ఎలా చేస్తారనేది ఉంది స్టార్టింగ్లో. సో లోపలికి వెళ్ళంగానే హోమ్ మేడ్ చాక్లెట్స్ గురించి చిన్నగా ఒక 2 minutesలో ఉంటుంది. ఎలా చాక్లెట్లు సీడ్స్ తెచ్చి దాన్ని ట్రై చేసి ఎలా చేస్తారనేది ఒక చిన్న ప్రొసీజర్ చూపిస్తారనమాట 1 minute. సో అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత అది ఉంటుంది, అంటే టీ ఫ్యాక్టరీ ఉంటుంది. టీ పౌడర్ ఎలా తయారు చేస్తారనేది ఉంది. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట స్టెప్స్ ఎక్కి. అదేమో కింద హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ పైన టీ ఫ్యాక్టరీకి వే అనమాట. సో ఇక్కడ 6 varieties ఆఫ్ టీ ఉంటుందండి. సో మనకి ఫ్రీ అనమాట. టీ ఎన్నైనా తీసుకోవచ్చు, ఎంతైనా తాగొచ్చు. సో టేస్ట్ చేయడానికి ఇస్తారు. సో ఈ విధంగా టీ ఆకులు తెచ్చి ఇలా ఫస్ట్ వాష్ చేసి ఇలా డ్రై చేస్తారంట. ఇలా డ్రై చేస్తారు. సో ఇక్కడ ఎంట్రన్స్ టికెట్. సో ఇది వచ్చేసి హిస్టరీ అన్నమాట టీ గురించి. తర్వాత టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల టీ ఎలా చేస్తారు అన్న దాని గురించి ప్రొసీజర్ అయితే చెప్పారు. చాలా బాగా అనిపించింది. అండ్ అక్కడ ఉన్నంతసేపు ఫ్లేవర్ అయితే సూపర్ ఉంది. నేను అసలు టీ అంటేనే చాలా దూరం ఉంటాను. టీ కాఫీస్ నేను తాగను, నాకు నచ్చవు. కానీ అక్కడ స్మెల్ మాత్రం రేంజ్లో మంచిగా ఉన్నది. నేను టేస్ట్ చేశా కూడా టీని. సో ఆ స్మెల్కి టెంప్ట్ అయిపోయి టేస్ట్ చేశాను అనమాట టీని. సో మీకు టైం ఉంటే హిస్టరీని చదివేయండి. అండ్ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అయితే చెప్పారు. కానీ మిషన్ దగ్గరికి వెళ్ళడానికి లేదండి, అవి ఫుల్ రన్నింగ్లో ఉంటాయి. ఏదైనా ప్రాబ్లం ఇష్యూ అవ్వచ్చు, ఒకవేళ పొరపాటుగా మనం తగిలితే అనేసి మనకి జస్ట్ కొంచెం మిషన్స్కి యువతల నిలబెట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఊటీలో ఎక్కడికి వెళ్ళినా వ్యూ మాత్రం అదర్సండి, అసలు మామూలుగా ఉండదు. సో ఇదన్నమాట ప్రొసీజరు. సో ఇక్కడ నిలబడిన అతను మాకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతిదీ కూడాను. సో అక్కడ చేయి చూపిస్తున్నారు కదా, ఫస్ట్ ఆకులు అనేటివి వాటిలో వేస్తారంట. అవి మిషన్ ద్వారా పైకి వెళ్ళి 2 hours పాటు డ్రై అవుతాయంట. అంటే మంచిగా డ్రై చేస్తారంట. దాన్ని పక్క మిషన్కి వెళ్తుందంట. ఆ మిషన్లో కనీసం 10 hours వరకు అది రన్నింగ్లో ఉండి అది పౌడర్గా మాడి నెక్స్ట్ మిషన్కి షిఫ్ట్ అవుతుందంట. చూస్తున్నారు కదా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడు తేయాకు అనేది రన్నింగ్లో ఉంది. సో అది ఫస్ట్ లైట్గా కచ్చాపచ్చగా అయ్యి ఆ పక్కన మిషన్లోకి వెళ్ళి డ్రై అవుతుంది ఫస్ట్. అదేనండి, ఇది స్టార్టింగ్ స్టేజ్ అనమాట. ఫస్ట్ ఇది లాకేస్తారు. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, అదిగో లైట్గా కనిపిస్తుంది కదండి మీకు, అలా వెళ్తుంది. తర్వాత ఫైనల్గా మనకి ఎడ్జ్లో రైట్ సైడ్లో ఉన్న మిషన్కి వస్తుంది అనమాట. అక్కడ నుంచి అసలు పౌడర్ అనేది డ్రై అవుతుంది. అండ్ ఇక్కడ పైకి వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చారు. సో అక్కడ నుంచి మనము ఊటీ టౌన్ని చూడటానికి వ్యూ కోసం పర్మిషన్ ఉంటుంది, మనం టికెట్ తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడైతే ఒక ఫోటో తీసుకోవటానికి ఇలా పెట్టారు, ఫోటోగ్రఫీ. సో అక్కడ యశ్వంత్ అయితే కాసేపు ఫొటోస్ అయితే దిగాడు. సో ఊటీ కానీ మీరైతే వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ప్రతి ప్లేస్ని చూడండి, టైం తీసుకొనే వెళ్ళండి. హరీబరిగా వెళ్తే కొన్ని మంచి ప్లేసెస్ని ఖచ్చితంగా మిస్ అవుతారు. సో ఇదనమాట టౌను ఫుల్ మంచుతో కప్పబడింది. మేమున్న 5 days జర్నీలో 1 day ఇక వర్షం పడుతూనే ఉన్నది. 4 days ఉన్నాము ఉండే జర్నీలో. ఇది ఇక్కడ ప్రొసీజర్ ఎలా ఈ మిషన్ అని చెప్పేసి 5 steps ద్వారా అక్కడ రాసి ఉంటారనమాట. సో ప్రతిదీ స్టెప్ బై స్టెప్ అక్కడ వచ్చిన వాళ్ళకి అర్థం కావాలని ప్రతి ప్రొసీజర్ వచ్చేసి అక్కడ మెన్షన్ చేసి ఉంటారు వాల్స్కి ఇలాగా. సో ఇలాగా అన్నిటినీ కూడా మంచిగా అంటించుంటారు. వచ్చిన వాళ్ళకి ప్రొసీజర్ మంచిగా అర్థమయ్యేటట్టు అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. సో డీటెయిల్డ్గా అక్కడ నుంచి పక్కకు వచ్చిన తర్వాత టీ అనమాట. సో 6 varieties ఆఫ్ టీ ఇచ్చారు.
సో టేస్ట్ చేయడానికి. సో నేనైతే ఒకటి తీసుకున్నాను, అది ఫ్లేవర్ ఏదో తెలియదు కానీ టేస్ట్ మాత్రం ఇంకా మర్చిపోలేమండి తెలియదు. అండ్ అక్కడ టీ ఆస్వాదిస్తూ వాళ్ళు, ఇది బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ కదా, సో వాళ్ళ టీ ఫ్యాక్టరీస్, టీ ఎస్టేట్స్ చేసే విధానము, ఎవరు స్టార్ట్ చేశారు, ఎన్ని ఇయర్స్ ఉంది, మొత్తం హిస్టరీ ఇలా ఒక టీ ద్వారా అక్కడికి వచ్చిన, అదే మాలాగా వచ్చిన కొందరికి ఆ టీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మొత్తం ఇంత పెద్ద ఎస్టేట్ ఉందన్నమాట వాళ్ళకి. సో వాళ్ళకి ఊటీలోనే కాకుండా కున్నూరులో కూడా ఉన్నాయన్నమాట ఎస్టేట్స్. అంటే కున్నూరులో కూడా బెంచ్ మార్క్ టీ ఫ్యాక్టరీ అనేది ఉంది. అండ్ ఇక్కడ ఓన్లీ టీ తయారు చేయడమే కాకుండా ఇక్కడ టీ పౌడర్ అనేది అమ్ముతారు అనమాట. ఇక్కడే వీళ్ళు ఓన్గా తయారు చేసిన వాటిని అమ్ముతారు. సో ఇక్కడ చూపిస్తున్నది ఎగ్జాక్ట్లీ ప్రొసీజర్ అనమాట, టీ పౌడర్ ఎలా తయారవుతుంది అనేది. అండ్ టీ ఫ్యాక్టరీ అవుటర్ వ్యూ అండ్ వాళ్ళ యొక్క మల్టిపుల్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి యొక్క వ్యూ అనమాట అక్కడ చూపించింది. అండ్ వాళ్ళు ఎంత హైజీనిక్గా దీన్ని తయారు చేస్తారన్న దానికోసము వాళ్ళు వాడిన గ్లౌసెస్ అన్నీ కూడా చూపించారనమాట. సో అదండి ప్రొసీజర్ అయితే. సో నాకు చాలా బాగా నచ్చింది, నేను కూడా పర్చేస్ చేశాను ఇక్కడ. సో ఇది బెంచ్ మార్క్, ఇది మనం వెళ్ళింది, ఇదైతే కున్నూరు బ్రాంచ్. ఇది కూడా మేము చూసాము. ఇవి టీ ఎస్టేట్స్ అనమాట. సో ఫైనల్గా ఇదండి టీ పౌడర్. ఆ ప్రొసీజర్ మొత్తం అయిన తర్వాత ఈ విధంగా బయటకు వస్తుంది. సో ఇది డైరెక్ట్గా వాళ్ళు ప్యాక్ చేసి మనకి అమ్ముతారు. ఇక్కడ తీసుకుంటే మిడిల్ పర్సన్తో పని లేకుండా డైరెక్ట్గా తీసుకోవచ్చు. సో మనకి షాప్స్ ద్వారా వచ్చేసరికి దాంట్లో ఎన్ని ఉన్నాయో మనం కనిపెట్టలేము. అండ్ వాళ్ళ షాప్స్ అనమాట, వాళ్ళ హోమ్ మేడ్ చాక్లెట్స్ అండ్ ఇంకా టీ పొడి వెరైటీస్ అన్నమాట ఇక్కడ. సో మేము తీసుకున్నాము. ఇది తీసుకొని బిల్ పే చేసిన తర్వాత ఈ పక్కన అక్కడ వాళ్ళు మనకి డెలివరీ చేస్తారు. ఎన్ని కెమెరాస్ ఉన్నాయో అక్కడ ఒకే షాప్లో మొత్తము ఒక లేడీయే ఉంది, కానీ అక్కడ 6-7 కెమెరాస్ ఉన్నాయన్నమాట. అదే అంటున్నాను నేను ఇక్కడ. అండ్ అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేస్తున్నాం. ఇంకా వర్షం పడుతుందండి, అందుకే కెమెరా మీద డాట్గా ఉంది వీడియోలో. ఇదేమో ఫిష్ ట్యాంక్ చూసారా, పిల్లలు ఏమో ఎక్కడే అయిపోయారు లోపలికి రాకుండా. మేము ఇంకా ఇది చెప్పొచ్చాము. ఇంకా బయటకు వస్తుంటే ఇలా స్ట్రీట్ షాపింగ్ లాగా చాక్లెట్ ఫ్యాక్టరీలో, టీ ఫ్యాక్టరీ బయట కూడా పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రతి చోట ఇలాంటివి అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఊటీలో కూడా జస్ట్ చూస్తే మేము ఇంకా ఎక్కడ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అన్నట్లు బయటకు వచ్చాము. ఇదన్నమాట టీ ఫ్యాక్టరీ యొక్క విశేషాలు. సో ప్లీజ్ అండి వీడియో పూర్తిగా చూడండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా ఊటీ సిరీస్ చాలా రాబోతున్నాయి. సో బెల్ ఐకాన్లో ఆల్ ఆప్షన్ ఇస్తే నేను ఇలా అప్లోడ్ చేయగానే అలా మీకు నోటిఫికేషన్ పైన వచ్చేస్తూ ఉంటాయి. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ వాచ్ మై వీడియోస్ ఆన్ ఉమా లక్ష్మీనారాయణ వ్లాగ్స్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా రాబోయే వీడియోస్ని తప్పక చూస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.